బ్రహ్మచర్యం పాటించాలా? రోజు తలస్నానం చెయ్యాలా? ఆడవాళ్ళైతే శాస్త్ర ప్రకారం తీసుకుంటేనండి, ప్రతిరోజు తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు అని శాస్త్రం చెప్తోంది. కానీ మేము ఒక సంకల్పం కోసం నిష్టగా పూజ చేస్తున్నాము. మాకు ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్. ఎలాంటి ఇబ్బందులు మేము ఎలాంటి మందుల్లోనూ లేము. మందులు వాడము, టాబ్లెట్స్ వేసుకోము. మేము సంపూర్ణ ఆరోగ్యవంతులం అని అనుకునేటువంటి ఎవ్వరైనా రోజు తలస్నానం చేస్తే మంచిదన్నమాట. మగవాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్క బాగా ఏజ్డ్ వాళ్ళు, మరీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్ప రోజు వాళ్ళు తలస్నానం చేసుకుంటేనే మంచిది. ఇక బ్రహ్మచర్యం కూడా సేమ్ ఇంతే. ఇంతే నిష్టగా కలశ స్థాపన చేసుకొని మీరు ఒక సంకల్పం కోసం అఖండ దీపం పెట్టి అమ్మకు ప్రత్యేక పీఠం పెట్టి పూజ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం సహకరించినంత వరకు భూసయనం చేయాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నిష్టతో ఆ తల్లి దైవనామస్మరణలోనే న్యాయంగా, ధర్మంగా, ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి విమర్శలకు వెళ్లకుండా, గొడవలకు పోకుండా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా అమ్మకి లలితార్పణమనో, దుర్గార్పణమనో ప్రతి మాటను కూడా అమ్మకే అర్పిస్తూ జీవిస్తే ఖచ్చితంగా 9 రోజుల్లోనే మనం అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి. ఇది ఓన్లీ ఇలా పీఠం పెడితే మాత్రమే కాదు. ఈ 9 రోజులు ప్రకృతిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. చాలా విశేషమైనటువంటి దేవతారాధనలు ప్రకృతితో నిండి ఉండి సకల దేవతలు కూడా ఈ నవరాత్రి దీక్షను తీసుకొని ఆరాధించేటువంటి సమయం. కాబట్టి ఈ పాజిటివ్ శక్తిని ఏదో ఒక రూపంలో మనం అందుకోవాలి అంటే కొన్ని నియమాలు. సాత్విక ఆహారం అంటే మాంసాహారం జోలికి పోకూడదు. చాలా లైట్గా సాల్టులు, విపరీతమైన మసాలాలు, విపరీతమైన కారాలు లాంటివి లేకుండా మన శరీరం నిలబడేంతలాగా రోజుకొక పూట ఫలాహారం, లేదు అంటే ఒక పూట టిఫిన్, ఒక పూట మాత్రమే భోజనం, మరొక పూట పాలో పళ్ళో లాంటివి తీసుకుంటూ ఆరోగ్యం సహకరించినంత వరకు, లేదా పర్ఫెక్ట్గా ఆరోగ్యవంతులం అనుకుంటే ఒక పూట ఫలాహారం తీసుకొని ఒక పూట భోజనం చేసి అమ్మకు సమర్పించి తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. కాబట్టి బ్రహ్మచర్యం మీరు పీఠం పెట్టినా పెట్టకపోయినా ఈ 9 రోజులు పాటించడానికే ప్రయత్నించండి. ఎందుకంటే సంవత్సరంలో మనకి కుదిరినంతలో చేసేటువంటి విశేషమైనటువంటి ఆరాధన. ఇక కుదరదు అని అనుకుంటారా, అమ్మకే అర్పించి అమ్మ నా పరిస్థితి ఇంతే అని ప్రతిదీ ఆ తల్లితో చెప్పుకోండి. ఓకేనా? నియమాలకు కట్టుబడలేని పరిస్థితులు మీ చుట్టూ ఉన్నప్పుడు దయచేసి పీఠం లాంటివి, కలశం, అఖండ దీపం లాంటి వాటి జోలికి పోకుండా నిత్య దీపారాధనతో నవరాత్రి చేసుకోవడం మంచిది.